హాయ్ 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 చెప్పు అమ్మ అమ్మ అయ్యా ఎక్సర్సైజ్ మా మమ్మీ పొద్దున పూట్ల చేయమంటే ఎక్సర్సైజ్ సాయంత్రం పూట చేస్తాంట అక్కని చూసి తమ్ముడు చేస్తాడు చూడండి అట్లా మమ్మీ నాకు ఈ మమ్మీ ఏ మమ్మీ అమ్మా చూడండి నాయనా వద్దురా ఇయ్యద్దురా నువ్వు తిందురా అమ్మా అవి చూడండి వద్దా వెనక్కి తిరిగింది మమ్మీ ఓ మమ్మీ నాకు ఈ మమ్మీ మమ్మీ నాకు ఈ మమ్మీ అట్టిపండి అమ్మ అట్టిపండి ఈ తల్లి అమ్మ ఇయ్యవా వద్దాను ఇయ్యవా ఇటు చూడిగా ఇయ్యవా ఇయ్యను ఇయ్యవా నన్ను ఇయ్యను ఇయ్యవా నాకు ఈ నాయనా అమ్మా ఈ నాయనా అమ్మా అది చూడండి అట్టిపండు తీసుకుంటే ఎంత అరుస్తుందా నీకే మమ్మీ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మా పిల్లలకు రోజు తినిపించే ఫుడ్ వీడియోలే పెడుతున్నా కదా, రోజు తినిపించే ఆహారం ఏదైతే తినిపిస్తానో అవన్నీ కూడా వీడియోస్ చేసి పెడతా అని చెప్తున్నా కదా. ఈ రోజు అయితే మంచి ఎనర్జీ ఫుడ్ అయితే పెడుతున్నా. రోజు కంటే ఇది పెడితే ఇంకా రెట్టింపు ఎనర్జీ ఉంటుంది. ఖచ్చితంగా అయితే నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఎందుకంటే మా పిల్లలకు రోజు ఈవినింగ్ టైం ఖచ్చితంగా అయితే ఇదైతే తినిపిస్తానండి. అదేంటంటే అరటిపండు. ఇది తింటే పిల్లలకు డైజెషన్ బాగా అవుతుంది, వాళ్ళకు ఫ్రీ మోషన్ బాగా పోతుంది, హెల్దీగా కూడా ఉంటుంది. రోజు కంపల్సరీ అయితే సాయంత్రం పూట అరటిపండు అయితే తినిపిస్తాను. అంతేలే, వాళ్ళకి ఫుడ్ తో పాటు అరటిపండు కూడా తినిపిస్తావు. రోజు స్నానం చేసిన తర్వాత వెంటనే మనం ఏదో తినిపిస్తాం కదా, బిస్కెట్ అవో ఇవో లేకుండా. నేనైతే రోజు సాయంత్రం పూట ఫ్రూట్ అయితే ఒకటి ఏదైనా తినిపిస్తాను. ఈ రోజు అయితే అరటిపండు అయితే తినిపిస్తున్నాను. తింటావా? మమ్మీ గారు చూడు లాక్కొని తింటుంది. ఓకేనా తమ్ముడికి? మమ్మీ తమ్ముడికి కూడా ఒకటి మమ్మీ. నువ్వే తింటావా? వాళ్ళు సాయంత్రం కాగానే తింటారండి. చూడండి చెరకు అరటిపండు అయితే తీసుకున్నారు. చూపి, నేను తింటా అని చూపి. ఏది తింటావు మమ్మీ? చూపించు మమ్మీ. ఏదిగా చూపి హెలెన్, ఏది ఏది తింటావు? అది తింటావా మమ్మీగా? చూడు నాన్న వెళ్తారా చూడు. చూపి, నేను ఇది తింటా, అలాగే మీరు కూడా తినండి అని చెప్పు. అది చూడండి తీసుకున్నా. తీసుకుంటే ఎంత అరుస్తుందా? నీకే మమ్మీ, నా బంగారు తల్లి కదా, నీకే లే మమ్మీ. ముక్కలు అయితే పెట్టను, ఇలా మెత్తగా చేసి అయితే పెడుతుందండి. చూడండి ఇట్లా కొంచెం ఇట్లా మెదిపి పెడితే వాళ్ళకు ఫుడ్ అనేది అలవాటు అవుతుంది. మా యథాంశకు లేట్ అవుతుంది తినేస్తున్నాడు వాడు. అది ఒక అక్క అయితే అడిగింది వాళ్ళ పాపకి మోషన్ ఫ్రీగా రాలేదని. అరటిపండు పెట్టండి, ఖచ్చితంగా రోజు ఫ్రీ మోషన్ అయితే పోతుంది. పొద్దుడి సాయంత్రం ఫ్రీ మోషన్ ఉంటది. ఒకటి ఏమంటారంటే డైజెషన్ బాగుంటది, అరుగుదల ఎక్కువ ఉంటది అరటిపండు తినిపిస్తే, అంతే కదా. ఇంకోటి ఏంటంటే అరటిపండు తినిపించిన వెంటనే నీళ్లు తాపకూడదు అంటారు. నీళ్ళు అయితే కంపల్సరీ తాపాలండి. నీళ్లు తాపితే వాయు వస్తుంది, అవి వస్తుంది, ఇవి వస్తుంది అంటారు. ఏం రావు, డాక్టర్ని అడిగే మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. ఏమైనా అరటిపండు తినిపించిన వెంటనే నీళ్లు తాపితే ఇంకా మంచిదంట. అంతే, నీళ్లు తాపియచ్చు మనము. అది కూడా పిల్లలకు డైజెషన్ ఫుడ్డే కాబట్టి దాంతో పాటు వాటర్ కూడా తాగాలి. అందులో సమ్మర్ కదబ్బా, సమ్మర్ లో వాటర్ ఎంత దాహమే ఎక్కువ ఉంటుంది. తిండి కంటే ఇప్పుడు నీళ్ళే ఎక్కువ అవుతాయి వాళ్ళకు. నువ్వే కొరుకొని తింటున్నావా? అబ్బా అబ్బా యథాంశో, నాకు ఈ యథాంశో ఈయన యథాంశో నాన్నకి ఇస్తావా? నాకు ఇవా ఇక ఏదంట. అమ్మా 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 ఓ అమ్మా మమ్మీ ఏంది స్పీడ్? అమ్మా అమ్మా దొంగ మమ్మీ. హాయ్ 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 చెప్పు. అమ్మా అమ్మా ఎక్సర్సైజ్ మా మమ్మీ పొద్దున పూట్ల చేయమంటే ఎక్సర్సైజ్ సాయంత్రం పూట చేస్తాంట. అక్కని చూసి తమ్ముడు చేస్తాడు చూడండి. అట్లా రోజు ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా పెడుతుందండి ఎనీ టైం వాళ్ళకు. అంటే మార్నింగ్ కూడా పెడతా ఉంటది అప్పుడప్పుడు. ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ ఏవైనా ఉడకబెట్టి పెడుతుంటారు. ఉడకబెట్టి అస్సలు పెట్టద్దండి. ఆ టేస్ట్ ఎంత చండాలంగా ఉంటుంది అంత చండాలంగా ఉంటుంది. పిల్లలకు మీరు పెట్టే ముందు ఉడకబెట్టి మీరు తిని చూడండి, ఎంతుందో రుచి ఎట్లుంటుందో తెలుస్తుంది. ఆ రుచి మనకే అంత వికారంగా ఉంటే పిల్లలకు ఎట్లుంటుంది చెప్పండి. ఉడకబెట్టి అయితే ఎప్పుడు పెట్టద్దండి. ఫ్రూట్స్ ఏవైనా ఆపిల్ పండు ఇట్లా
ఏవైనా పెడతాంటారు కదా ఉడకబెట్టి, అసలు అవి ఉడకబెట్టి పెట్టద్దండి. ఇట్లా పెడితే ఏంటివైనా ఫ్రెష్ ఇట్లా మెదిపి పెడతంటే వాళ్ళకి తినడం అలవాటు అవుతుంది. అంతే. ఏందో నిజంగా నేను కూడా చూసిన కొన్ని వీడియోలలో ఉడకబెట్టి పెడతా ఉంటారు. వీళ్ళు కొట్లాడుకుంటున్నారండి. మన పాటికి మనం వీడియో తీస్తున్నాం కదా లత, ఇక వీళ్ళు ఒక్క అట్టిపండు కోసం కొట్లాడుతున్నారు. మమ్మీ అట్టిపండు కోసం కొట్లాడుతున్నావు మమ్మీ. ఆంబెట్కో మమ్మీలో అవా అమ్మ అమ్మ తమ్ముని కొట్టకు తల్లి. అమ్మ చూడండి, పిల్లలు ముద్దుగా కనపరాలా, లావుగా కనపరావాలని నాకు తిండి పెడుతుంటారు. అవన్నీ పెడితేనే ఇంకా వాళ్ళకి లేనిపోని రోగాలు వచ్చి ఆ లావులో కనిపిస్తా ఉంటదంట. అట్లని ఏమంటే ఏవి పెట్టకండి. మనం తిండి పెట్టే దాన్ని బట్టి ఉంటది. వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఇట్లా బయటవి అన్ని పెడితేనే వాళ్ళకు ఇంకా రోగాలన్నీ ఎక్కువై ఉబ్బుతారంట. అంతే అంతే కదా మమ్మీ. ఎందుకు ఇట్లా మనం పెట్టే ఫుడ్ ద్వారా వాళ్ళు లావ్ అయితే సరిపోతుంది, అంతే కదబ్బా. చూడు తొంగి చూస్తున్నాడు అట్టిపండు కోసం. చిన్న ఒక అట్టిపండు తెచ్చి ఇప్పు. పాపం మన దగ్గర నుంచి లాక్కుంది చూడండి. మమ్మీ అట్టిపండ్లు తింటారులే. తాన్షు అట్టిపండు లాక్కుందా? ఏం మమ్మీ బాగుందా? బాగాలేదంట చూడండి. ఏది అడిగినా బాగాలేదు అంట. బాగాలేదు. తాన్షు రానాయనా ఆవెట్టుకోనైనా నాకు ఇస్తావా? తేనైనా యథాంశు అట్టిపండి తినిపిల్లా నీకు? చెరక్క అట్టిపండిస్తే కూల్ అయినారు చూడండి. వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎడతారని ఇంకోటి నువ్వు తెస్తామని నేను సరే నేనే ఇస్తానంట చూడు. మమ్మీ నాకు ఈ మమ్మీ తెచ్చినాక ఇస్తాదంట. నాకు ఈయనైనా అమ్మా, ఈయనైనా అమ్మా నాకు ఇస్తావా? ఎతాన్సు నాకేనా? మమ్మీ నాకు ఈ మమ్మీ దా మీ నాన్నకండి. యథాంశు ఇచ్చినాడమ్మా యథాంశు. పాపం వద్దులే, బిడ్డ మళ్ళీ ఇటే చూస్తున్నాడు. తీసుకోనైనా తీసుకో. అమ్మా అమ్మో మమ్మీ దగ్గర నుంచి అయితే తోలు తీస్తుంది మనకు అర్థం. మమ్మీ నాకు ఈ మమ్మీ అమ్మా చూడండి నాయనా నువ్వు తిందురా. అమ్మా చూడండి వద్దా వెనక్కి తిరిగింది. మమ్మీ ఓ మమ్మీ నాకు ఈ మమ్మీ అట్టిపండి. అమ్మా అట్టిపండి ఈ తల్లి. అమ్మా ఇయ్యవా? వద్దాను. ఇయ్యవా? ఇటు చూడిగా ఇయ్యవా? 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 నాకు ఇస్తావా యథాంశు? వాడు కూడా ఇయ్యడంట. ఏకంగా వాడు అటు తిరుగుతున్నాడు. ఏ మమ్మీ మళ్ళా తీసుకుంటాను. ఇయ్యదండి, ఆడుకుంటుంది కానీ నన్ను ఒక ఆట ఇవ్వడం మాత్రం ఇస్తలేదు. తొందర ఆవెట్టుకోండి. మళ్ళా రాత్రి భోజనం తినాలంటే ఇప్పుడు ముందే తిని ఆడుకుంటే కదా అరిగేది బాగా. రోజు ఇట్లనే తినిపిస్తాను నేను. ఏవైనా ఫ్రూట్స్ కానీ ఏవి కానీ. యాపిల్ పండు అయితే తొక్క తీసి చేత్తో కానీ స్పూన్తో కానీ ఇట్లా అట్టిపండు అన్నట్లే వదిలితే అది మెత్తగా గోధుమ పిండి లాగా వస్తుంది అనమాట. గీకినట్టుగా చేస్తే వస్తుంది. దాన్నే తినిపిస్తా వీళ్ళకు. ముక్కలు అయితే ఎప్పుడు తినిపిలేదు. వాటర్ మిలన్, కర్బుజకాయ ఇవి రెండు అయితే మేము తినడానికి తెచ్చుకుంటాం కదా, వాళ్ళు కూడా తినేటప్పుడు అడ్డం వస్తారు కదా. అందుకోసమే నేనైతే అవి మనం తినడానికి ముక్కలు చేసుకుంటాం కదా, దాన్నే చేత్తో ఇట్లా పిసికితే జ్యూస్ లాగా వస్తుంది. ఆ జ్యూస్ ని గ్లాస్ లో కానీ బుడ్డీలో కానీ పోసి తాపుతాను. అట్లనే ఇంకా జ్యూస్లు అయితే అవి చేస్తాను నేను ఇంట్లో. ఇదే అండి వీడియో అయితే. అట్టిపండు అయితే బాగానే తిన్నారు. రోజు ఇట్లనే తినిపిస్తాను నేను. మీరు కూడా మీ పిల్లలకు పెట్టండి. ఇంత ఎనర్జీగానే బాగా ఆడుకుంటారు, బాగా మీదకి వస్తారు, కుడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటా. ఇది ఈవినింగ్ ఫ్రూట్ వీడియో అయితే. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్. ఇక్కడ
ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ అరే రే, 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 రే. అట్టి పండుతో చెప్తాను ఇట్లా ఆ. బాయ్. కోపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటలు. ఏది తినిపించిన ఫ్రూట్ అయినా తిండి అయినా ఏ చిన్న బిస్కెట్ ముక్క కానీ నేను తినిపించిన తర్వాత దిష్టి అయితే తీసేస్తానండి. ఖచ్చితంగా దిష్టి మాత్రం తీసేస్తాను కదా నాన్న. అట్టి పండుతో గందరగోళం చూసారా ఎప్పుడైనా చూసారా? మా మమ్మీ కాళ్ళకు మూతికి చూడండి, మూతి కంటే నార్మలే. అమ్మో చూపిస్తాను చూడు ఎట్లా చేసి కెమెరా కొట్టుతాదంట. వద్దుతావా మమ్మీగా అది చూడు ఒకసారి. ఆ? ఏంటంటే మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఆ? ఏం ఇస్తున్నాడు ఎవరిన రా నాయనా, దా దా. ఓబి ఓబి పిలుచు. నాన్న 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 నాన్న